వెల్కమ్ టు ది గ్రేట్ డిబేట్. నేను వెంకటేష్ మేడకొండ. రోజులోని ఈరోజు కూడా కీలక అంశంపై చర్చించబోతున్నాం. హైదరాబాద్లో జోరుగా వలసలు సాగుతున్నాయి. చేరికలను ప్రోత్సహించమని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు గేట్లు తెరిచింది. దీంతో కారు దిగి హస్తంగూటికి నేతలు వస్తున్నారు. మొన్న బొంతు రామ్మోహన్, నిన్న దానం, రేపు ఇంకెందరో. కాంగ్రెస్ వైపునకు కేకే, అదేవిధంగా ఆయన కుమార్తె విజయలక్ష్మి కూడా చూస్తున్నట్టుగా అర్థమవుతుంది. మల్లారెడ్డి కూడా వెళ్ళిపోతారనే ప్రచారం జరుగుతుంది. ఎన్నికల సమయానికి బీఆర్ఎస్లో ఉండేదెవరు, పోయేదెవరు? పార్టీ మారిన ముగ్గురు బీఆర్ఎస్ నేతలకు ఎంపీ టికెట్లు ఇచ్చారు. చేరికలను స్వాగతించమని గతంలో చెప్పిన రేవంత్ తన మాట తానే తప్పుతున్నారా? కాంగ్రెస్లోకి చేరికలు బీఆర్ఎస్ నేతలను తప్పుపడుతున్నారు. రైట్, ఇదే ఇవాళ ది గ్రేట్ డిబేట్. డిబేట్లో పాల్గొనేందుకు మనతో పాటుగా బీఆర్ఎస్ నుంచి స్టూడియోలో బొమ్మ రామూర్తి గారు, అదేవిధంగా బీజేపీ నుంచి దిలీప్ ఆచారి, జూమ్లో శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ నుంచి జాయిన్ అవుతారు. విశ్లేషకులు శేషు గారు కూడా అందుబాటులో ఉన్నారు. ముందుగా ఎఫెక్ట్ అంతా కూడా ప్రస్తుతానికైతే బీఆర్ఎస్ పార్టీ మీద ఉంది కాబట్టి రామూర్తి గారితో మాట్లాడదాం. సార్, ఏంటి సార్ మీ పార్టీ పర్టికులర్గా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో చాలా ఇంపాక్ట్, ఎన్నికల్లో అయితే మంచి ఫలితాలు వచ్చాయి, చాలా ఇంపాక్ట్ చూపించారు, ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా చూపించారు. కానీ ఇప్పుడు అదే ఏదైతే బేస్గా ఉందో మీకు సిటీ హెడ్ క్వార్టరు, అక్కడి నుంచి 1 by 1 పోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎన్నికల సమయానికి మీ పార్టీ తేడా కొట్టుద్దేమో ఇక్కడ పర్టికులర్గా సిటీలో. ఓకే, బీఆర్కే న్యూస్ ఛానల్ వీక్షకులకు, అలాగే నాతో ప్యానల్లో పాల్గొంటున్న మిత్రులకు హృదయపూర్వక నమస్కారం. మీరు అన్నట్టు బీఆర్ఎస్ పార్టీ ఎంతోమందిని ఎన్నో పోరాటాలు చూసింది. కేసీఆర్ గారు ఒక్కడే బయలుదేరి 14 సంవత్సరాలు వెనుదిరగని పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించినాక వచ్చిన వాళ్ళు ఇల్లంతా ఇప్పుడు పోయేవాళ్ళు, గుర్తుపెట్టుకోండి అది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే కొన్ని లక్షల మంది సభ్యత్వం చేసిన పార్టీది, ఏదో ఒక్కరిద్దరు పోయినంత మాత్రాన ఇవి ఒరిగేది ఏం లేదు. ఇంకోటి, వీళ్ళకున్న దరిద్రం ఏంటంటే ఈ కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు నాయకులు లేరు. నిన్న మొన్న జాయిన్ చేసుకుంటారు, వెంటనే టికెట్ ఇస్తారు. అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు వస్తేనే తప్ప వాళ్ళకు గత్యంతరం లేని పరిస్థితిలో ఆ రెండు పార్టీలు ఉన్నాయి. లేకపోతే ఎప్పుడో నుంచో పనిచేసిన కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఈరోజు నేను సవాల్ ఇస్తున్న శ్రీనివాసరెడ్డి గారు ప్యానెల్లో ఉంటే వారికి అడుగుతున్నా, మేము కొత్త వారిని తీసుకోము, ఒకవేళ తీసుకున్నా కానీ వాళ్ళకు పదవులు ఇయ్యము అనే దమ్ము ధైర్యం ఉన్నదా? కాంగ్రెస్ పార్టీకి ఎప్పటి నుండో 130 సంవత్సరాల పార్టీకి ఇప్పటికి కూడా ఇంకా ఎంపీ అభ్యర్థులు గతిలేరంటే ఇది ఎక్కడి దరిద్రమైన పరిస్థితితో అది వాళ్ళు అర్థం చేసుకోవాలి. కాబట్టి బీజేపీ, కాంగ్రెస్ ఇద్దరు రెండు తోడు దొంగలే. ఒక్కడ గెలిచే చోట్ల డమ్మీ అభ్యర్థులను పెట్టాలని కాంగ్రెస్ చూస్తున్నది. బీజేపీ గెలిచే చోట కాంగ్రెస్ గెలిచే చోట బీజేపీ డమ్మీ అభ్యర్థులను పెట్టి ప్రాంతీయ పార్టీలను పాతరేయాలనే ఒక దుర్మార్గమైన కుట్ర కేంద్రంలో కొనసాగుతుంది. ముఖ్యంగా బీజేపీ పార్టీ చేస్తుంది. కాబట్టి వీళ్ళ యొక్క కుట్రలను తిప్పికొట్టే ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి కేసీఆర్ గారు అన్నట్టు ప్రాంతీయ పార్టీలని ఇబ్బంది పెట్టాలని, ప్రాంతీయ పార్టీ నాయకులు వీళ్ళేదో బీజేపీ వాళ్ళు ఏదో శుద్ధపూసలు అయినట్టు, ఇక ప్రపంచంలో వీళ్ళు అసలు ఇంతకంటే నీతిమంతులు లేరన్నట్టు, అంటే కండ వేసుకుంటే బీజేపీ కండ వేసుకుంటే అయిపోతుంది. కాబట్టి అట్లా ఈ రకరకాల అరెస్టులతోటి ప్రజల్ని ఇబ్బంది పెట్టదు. వాస్తవానికి ఈ కేసు సంవత్సరంన్నర నుండి జరుగుతుంది. కేసులు సంవత్సరం నుంచి జరుగుతుంటే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే గొప్ప గొప్ప నాయకుల్ని అరెస్టు చేయడం అంటే అర్థం ఏంటంటే ప్రజల అటెన్షన్ని, ప్రజల మూడుని, ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని బీజేపీ కాంగ్రెస్ అండర్స్టాండింగ్ తోనే ఈ వలసలు జరుగుతున్నాయి 100%. ఇప్పుడు ఒకటి, ఇక్కడ అరెస్ట్ చేస్తేనో, ఆ కవితక్కని అరెస్ట్ చేస్తేనో ఒక్క కాంగ్రెస్ నాయకుడు మాట్లాడలే. అదే కేజ్రీవాల్ని అరెస్ట్ చేస్తే మాత్రం ఇండియా కూటమి మొత్తం మాట్లాడుతుంది. అంటే మరి ఇక్కడ అరెస్టు కాదా? ఇక్కడ ఉద్యమకారులారు, ఒక తెలంగాణ ఉద్యమం చేసిన వ్యక్తి, పోరాట యోధురాళ్ళు అరెస్టు చేస్తే మీ నోర్లు ఏమైనాయి? మీరే కదా అరెస్ట్ చేయండి అని చెప్పిన కాంగ్రెస్ నోర్లు ఏమైనాయి? కాబట్టి ఇవన్నీ వీళ్ళిద్దరూ కలిసి ఆడుతున్న డ్రామా. ఈ డ్రామాకు త్వరలోనే సమరగీతం పాడతాం, వీళ్ళ యొక్క బండారాలని బయట పెడతాం. బీఆర్ఎస్ పార్టీ మొదటి నుండి ఒక ఉద్యమ పార్టీ. ఈయన ఇంతకుముందు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ పార్టీని మొత్తం నాశనం చేసి మొత్తం తెలంగాణ ఉద్యమాన్నే రాకుండా చేయాలనే పోరాటంలో వాళ్ళని అందరినీ కూడా తీసుకొని కొనుక్కొని
పార్టీని సర్వనాశనం చేయాలని చూశారు. గట్లాంటి వాళ్ళ కుట్రలనే తిప్పికొట్టిన ధీరుడు కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి ఎంత, మోడీ ఎంత, వీళ్ళిద్దరు తోడు దొంగలే. ఇద్దరు బడాబాయ్ షోటాబాయ్ ఇద్దరు ఏకమై బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టారు. అంటే గతంలో మీ పార్టీ ఏదైతే చేసిందో అంటే ఆఫ్ కోర్స్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చాలా మంది గంపగుత్తగా ఒకేసారి తీసుకోవటం ఆ రియాక్షన్ ఏమో ఇప్పుడు కనిపిస్తుంది. నేను ఒకటి అంటాను, వాళ్ళు మాకు 88 సీట్లున్నా మేము సఫిషియెంట్గా ఉన్నా, వీళ్ళకు ఉన్నది 64. వీళ్ళు ఇప్పుడు ఏంది బతికిలాడి తీసుకుంటున్నారు, వీళ్ళు ఇంటికి పోతున్నారు. ఇవాళ కేకే గారి ఇంటికి పోయింది ఎవరండి? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఎందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది? అవసరం పోయి కాళ్ళు మొక్కాల్సిన అవసరం ఉన్నది, రండి టికెట్ ఇస్తామని చెప్పాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి వీళ్ళు పోయి బతికిలాడి మా నాయకుల్ని, ఒక పక్క వాళ్ళకు నాయకులు లేరు కాబట్టి మా నాయకులు డెవలప్ అయ్యి ఈ 10 సంవత్సరాలు అధికారంలో ఉండి మంచి పరిపాలించి వాళ్ళ నాయకులుగా ఎదిగిన వాళ్ళని తీసుకొని వీళ్ళకు టికెట్లు ఇస్తున్నారు. కొంతమందిని ఏందో డమ్మీలను పెడుతున్నారు. అంటే వీళ్ళిద్దరూ కావాలని ఒకరికి ఒకరు బీఆర్ఎస్ పార్టీని నాశనం చేయాలి, బీఆర్ఎస్ పార్టీని ఇక్కడ కేసీఆర్ గారిని ఇక్కడ ఉండకుండా చేయాలని ఒక దుర్మార్గమైన కుట్ర. వీళ్ళ కుట్రల్ని రేపు ప్రజల ముందు పెడతాం. అబద్ధాల కాంగ్రెస్ పార్టీకి ఈ 100 రోజులు వాళ్ళే రెఫరెండం అని చెప్పారు కదా, 100 రోజులలో 14 సీట్లకు వెళ్తాం. మరి ఇప్పటికైనా అనాలా 100 రోజుల్లో మా రెఫరెండంలో మేము కనుక 17 సీట్లు గెలవకుంటే నా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని చెప్పాలా, దమ్ముంటే గది చెప్పాలా. లేదు మా కాంగ్రెస్ సీనియర్లకే ఇస్తాము, మొదటి నుండి ఉన్న కాంగ్రెస్ వాళ్ళకే, ఒక్కరిని కూడా తీసుకోమన్నారు. వాళ్ళే చెప్పారు. ఒక్కరిని కూడా మేము పార్టీలోకి తీసుకోమని అన్నారు. వాళ్ళే తీసుకుంటున్నారు, బతిలాడుతున్నారు. వచ్చిన వాళ్ళకే ఎవరండి? అటువంటి చేవెళ్ళ ఎంపీ అభ్యర్థి మా పార్టీ రెడ్డి గారు, మా పార్టీ అంటే మారటం ఏడమేగా. అంటే అక్కడ పార్టీలో నాయకులు లేరు అన్నట్టు. కాబట్టి ఇక్కడ దరిద్రం ఏంటంటే ఈ వీళ్ళు బీజేపీ వాళ్ళు ఇప్పుడు పిల్లి గుడ్డిదైతే ఎలక సెక్కిలి గింతలు పెట్టినట్టు వీళ్ళు ఏది చేసినా నడుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు సరిగ్గా లేక. కాంగ్రెస్ పార్టీ కనుక సరిగ్గా ఉంటే ఆటలు సాగేటి కావు. రామ్మూర్తి గారు చాలా తీవ్రమైన అలిగేషన్ చేశారు, మీరు కాంగ్రెస్ తో కలిసి ఇదంతా చేస్తున్నారనేది. మీకు నిజంగా అంత అవసరం ఉందా? అదే మీ పార్టీ నుంచి అయితే పెద్దగా పోయినట్లేదు, ఒకరిద్దరు జాయిన్ అవుతాను మీ పార్టీలోకి, మీ పార్టీ నుంచి పెద్దగా పోతున్నట్టయితే లేరు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడైనా ఒక సిద్ధాంతం ఆధారంగా రాజకీయాలు చేస్తూ ఉంటుంది. మేము బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడడానికి మా దగ్గర అయితే ఏం విషయం లేదు ఇప్పుడు ప్రస్తుతం. ఎందుకంటే ముగిసిన అధ్యాయం ఆ పార్టీ చరిత్రలో కన్మరుగ కావాల్సిన పార్టీ. అది 63 మంది 39 మంది దాకా ఎమ్మెల్యేలు ఉంటాయి, ఒకరిద్దరు పోతున్నారేమో కానీ ఇప్పుడు పూర్తిగా అది ఏమంటున్నాము. ఇప్పుడు 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు ఎంతమంది పోయినరు లెక్క పెట్టుకుంటే రేపు పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత ఎంతమంది పోతారు? మళ్ళీ తక్కువేలే పోవడం మొదలైందా కాలేదా? మొదలైంది. అందుకని నేనేమంటున్నానంటే సరే పార్టీని కాపాడుకోవడానికి మీరు ఉద్యమ పార్టీ అని చెప్పుకుంటున్నారు, అన్నీ చెప్పుకుంటున్నారు. కానీ మీరు నేర్పిన విద్యనే నీరజాక్ష అని చెప్పినట్టు మీరే నేర్పినరు ఆ విద్య. మీకు 80 మంది ఎమ్మెల్యేలను గెలిపించిన తర్వాత మీకు దాహం తీరలేదు, ఆ పార్టీని చీల్చి చెండాడాలని చెప్పి కంకరం కట్టుకున్నారు, చేసినారు, వాళ్ళు చేస్తున్నారు. కనుక ఇప్పుడు ఏదైనా ఒక బంతిని గోడకేసి కొడితే మళ్ళీ రియాక్షన్ కూడా రియాక్షన్ గదే ఉంటుంది కదా. ఇప్పుడు ప్రజలు ఎవరన్నా అయ్యో పాపం అని అంటున్నారా? అనట్లేదు కదా. నిన్న మరి చెప్తా ఉన్నారు ఆమెను అరెస్ట్ చేస్తారే ఇబ్బంది పెడుతున్నారు, ఖండిస్తలేరు అంటే ఖండిస్తారు. ఎందుకు ఖండిస్తారు? సానుభూతి ఉంటే ఖండిస్తారు. ప్రజలు రోడ్ల మీదకి వచ్చారా? ఎవరన్నా? అసలు కేసీఆర్ గారే ఖండించలేదు అరెస్ట్ని. ఈ రోజు ఎవరు మాట్లాడారు? కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేస్తే ప్రకటన వచ్చింది, కవిత గారిని అరెస్ట్ చేస్తే ప్రకటన వచ్చిందా? మేమేమంటున్నాం అంటే సరే అందరూ చూస్తున్నారు, మీరు మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడే మాటలు మాట్లాడండి. ఎన్ని మాట్లాడినా ఇప్పుడు అహంకారంతో కళ్ళు తలకెక్కి మాట్లాడినరు ఇన్ని రోజులు. ఆ అహంకారం ఇంకా దిగకపోతే మేమేం చేస్తాం చెప్పండి? ప్రజలు కరగాల్చి వాత పెట్టారు కదా. మీకు అప్పటికి కూడా అర్థమైతలేదు, ఇంకా మమ్మల్ని మాట్లాడడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ కాంగ్రెస్ ఒకటే అయ్యే అవకాశాలు ఉంటాయా అండి? ఉంటుందా? చరిత్ర అనేది ఉంటుందా అట్లా? రాజకీయాలు ఏదైనా పాసిబుల్ అంటారు కదా. కాంగ్రెస్ బీజేపీ అయ్యేది ఒకటి ఉంటుందా? కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అయ్యే అవకాశం ఉంటుంది, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అయ్యేది ఉంటుంది. సో నేను ఏమంటున్నానంటే అన్ని ఓట్లు ఎక్కడ పోయినాయి, ఏమైంది చూస్తూనే ఉన్నారు, సమాజం చూస్తూ ఉంది, ప్రజలు చూస్తూ ఉన్నారు. ఉట్టిగా గొంతు చేసుకుంటే రామన్న ఇప్పుడు మనం వాస్తవాలు మాట్లాడుకుందాము. ఇప్పటికి కూడా ఇప్పుడు ఎన్నికలు లేవు, ఎన్నికలు అయిపోయినాయి,
ఎన్నికలు ఉంటాయి. ఇప్పుడు ఆ ఎన్నికలు ఇర్రెలవెంట్ మీకు 13వ తారీఖు కాదండి. వాస్తవానికి ఇప్పుడు ప్రజల attention బ్రదర్ ఎందుకంటే నేనేమంటున్నానంటే కూడా చర్యలు అన్నా మీరు మాట్లాడినారు కదా చాలాసేపు మాట్లాడినారు. మేమేమి అభ్యంతరం పెట్టలేదు ఎవ్వరు కూడా. ఇప్పుడు బాగా సాయంత్రం పూట మంచి డిబేట్ పెట్టారు, ఆరోగ్యకరమైన చర్చ, ప్రజలు కూడా మంచిగా కూర్చున్నారు నింపాదిగా. మనం ఏం మాట్లాడుతున్నామో చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇర్రెలవెంట్ ఎలక్షన్, రేపు పార్లమెంట్ ఎలక్షన్ బీఆర్ఎస్ పార్టీకి ఇర్రెలవెంట్. ఒక్క సీటు గెలుచుకునే సత్తా ఉందా బీఆర్ఎస్ పార్టీకి? సింగిల్ సీట్, సింగిల్ డిజిట్. అంటే నేనేమంటున్నా, పార్లమెంట్ ఎన్నికల ప్రాస్పెక్ట్ లో బీఆర్ఎస్ కంటే మీరు బలంగా ఉన్నారని బలంగా ఫీల్ అవుతున్నారా? బీఆర్ఎస్ కంటే బలంగా ఉన్నారని మీరు అనుకుంటున్నారా? బీఆర్ఎస్ ఉందని మీరు అనుకుంటున్నారా? మీరు అనుకుంటున్నారా? ఎమ్మెల్యేలు ఉన్నారు. కాదండి నేనేమంటున్నానంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఒక్కరంటే ఒకరు పోటీ చేయడానికి సిద్ధంగా లేరు. కేసీఆర్ కుటుంబం నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా లేరు. సిట్టింగ్ ఎంపీలు పోటీ చేయడానికి కోసం సిద్ధంగా లేరు. కనుక నేనేమంటున్నానంటే ఇప్పుడు మీరు గదే చేసిర్రు. ఉద్యమ కాలంలో రామన్నని ఏమైనా పిలిచి టికెట్లు ఇచ్చిరా? ఉద్యమంలో ఉన్నాడు కదా. కానీ ఏం చేసిర్రు? మీరు అదే చెప్తున్నారు. నేనేమంటున్నానంటే మీరు గుర్తించలేదు, మీ పార్టీలో పనిచేసిన వాళ్ళని గుర్తించలేదు. బీఆర్ఎస్ కంటే బలంగా ఉన్నారు అనేది కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ గా అనిపిస్తుంది. లైట్ గా నాకు అనిపిస్తుంది బీఆర్ఎస్ కంటే మీరు బలంగా ఉన్నారు అనేది కొంచెం ఓవర్ గా అనిపించింది. ఓకే, మీ అభిప్రాయం మీకు ఉంటదండి, నా అభిప్రాయం నాకు ఉంటది, దేశం యొక్క అభిప్రాయం వేరే ఉంటది. దేశ ప్రజల యొక్క మూడ్ ఆఫ్ ద నేషన్ అనేది వేరే ఉంటది. ఈ రోజు భారతీయ జనతా పార్టీ అతి శక్తివంతమైన పార్టీ దేశంలో కాదు తెలంగాణలో కూడా. కాంగ్రెస్ మీరు అంటున్నారు బీఆర్ఎస్ కంటే, మేమంటున్నాం బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ కంటే మేము బలంగా ఉన్నాము. ఈ రోజు తెలంగాణలో జరిగే ఎన్నికలు, తెలంగాణ నాట్ ఓన్లీ తెలంగాణ దేశంలో జరిగే ఎన్నికలలో 400 సీట్లు పైసలకు గెలుస్తున్నామని అంటే తెలంగాణలో కూడా మేము మెజార్టీ సీట్లు గెలుస్తామనే నమ్మకంతో మేము ఆ స్లోగాన్ ఇస్తున్నాం. కనుక మేము బీఆర్ఎస్ పార్టీని తక్కువ చేస్తలేము. బీఆర్ఎస్ పార్టీతో పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 100 రోజుల లోపల అద్భుతాలు చేస్తామని చెప్పిర్రు. ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ అద్భుతాలు జరగలేదు కాబట్టి, ఆ గ్యారంటీలు అమలు కావట్లేదు కాబట్టి సక్రమంగా బీఆర్ఎస్ పార్టీ మీద భ్రమలు ఏ విధంగా తొలగిపోయినావో 10 సంవత్సరాల తర్వాత ఆ 100 రోజుల లోపల కాంగ్రెస్ పార్టీ మీద కూడా భ్రమలు తొలగిపోతూ ఉన్నాయి. కనుకనే ఈరోజు అన్ని ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ప్రయోగాలు చేస్తూ ఉంది. చూద్దాము. మేమేమంటున్నాం, మాకేమి కాంగ్రెస్ పార్టీ మేము సహనంతో ఓపికగా ఎదురు చూస్తూ ఉన్నాము. ప్రజలకు చేసిన దాని గురించి చెప్తా ఉన్నాము, చేయబోయే దాని గురించి చెప్తలేము. ఆశ్చర్యకరంగా 10 సంవత్సరాల తర్వాత అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మేము ఈ కార్యక్రమాలు చేసినాము, అందుకని మాకు ఓటేయండి అని చెప్పి అడుగుతున్నాము. ఎవరికైనా ఉన్నాయా? ఎవరికైనా రామన్న మీరు ఇట్లా మధ్యలో వచ్చి ఇప్పుడు రామన్న ఈ డిస్కషన్ లా మాట్లాడినట్టు సార్ నేను ఒక చిన్న కంక్లూజన్ చేస్తాను. నేను నాకు అవకాశం ఇచ్చారు, నేను కంక్లూజన్ చేస్తాను. చిన్న కంక్లూజన్ చేస్తా. అదే చెప్తున్నా. ఇప్పుడు చర్చ జరుగుతా ఉంటే మీరు నన్ను క్వశ్చన్ అడుగుతా ఉంటే అన్న మధ్యలో వచ్చి తొంగి చూస్తున్నాడు. అట్లా ఇర్రెలవెంట్ అంటున్నా నేను బీఆర్ఎస్ పార్టీ. మేమేం చేసినామో చెప్పి ధైర్యంగా 400 సీట్లు గెలుస్తామని చెప్తున్నాం. మీరు ఏం చేసినాము అని చెప్పి మీరు చెప్పలేకపోయినందుకే చెతికిల పడ్డరు అని చెప్పి సమాజం చూస్తూ ఉంది కదా. ఇంకా ఏం చేస్తారు, ఏం చెప్తారు మీరు? ఇప్పుడు తెలంగాణలో అధికారాన్ని కాపాడుకోలేదు మీరు. ఇప్పుడు అధికారం మీరు ఎంపీ సీట్లు గెలిచి ఏం చేస్తారు? ఏం చేయడం కోసము? ఎవరు పంచన చేరడం కోసం ఇండియా గఠబంధన్లో చేరతారా? లేకుంటే కేసీఆర్ గారు మహారాష్ట్రలో, మధ్యప్రదేశ్లో, ఛత్తీస్గఢ్లో పోయి పోటీ పెట్టి బీఆర్ఎస్ పార్టీని విస్తరించి ప్రధానమంత్రి అవుతారా? ఏం చేస్తారండి? ఏం చేస్తాడు? 17 సీట్లు ఉన్నాయి. కనుక పోయినసారే మీరు చూసారు కదా, మాకు ఒక్క ఎమ్మెల్యే సీట్ గెలిచినాం. పోయినసారి ఒక ఎమ్మెల్యే సీట్ గెలిచినాం. 4 ఎంపీ సీట్లు గెలిచినామా లేదా? ఈసారి 8 ఎమ్మెల్యే సీట్లు గెలిచినాం. ఒక్క సీటుకు 4 సీట్లు వస్తే 8 సీట్లకు ఎన్ని రావాలండి? కనుక మెజారిటీ సీట్లు మేము జనాలకే అప్పీల్ చేస్తున్నాం. మేము జనాల దగ్గరకే పోతున్నాం. మేము చేసిన పనులు చెప్తున్నాం. లాభార్థి సంపర్క అభియాన్ అనేది దేశవ్యాప్తంగా ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఎవరెవరైతే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన లాభార్థుల దగ్గరికి మేము ఇంటింటికి పోతున్నాము. మాకు ఓట్లేయమని అడుగుతున్నాము, దీవించమని అడుగుతున్నాము, ఆశీర్వదించమని అడుగుతున్నాము. అవకాశం ఇస్తే మూడోసారి అధికారంలోకి వస్తాం. నిజంగా కాంగ్రెస్ పార్టీ లోపాయకారి ఒప్పందం లేకుంటే ఒక్క సీటు కూడా రాదు.
వీళ్ళ Right, ఒక్క debate. సీటు కూడా చేద్దాం, చేద్దాం. వాళ్ళ- చూద్దాం. వాళ్ళ రియాక్షన్ అది కూడా తీసుకుందాం. హాస్యాస్పదంగా ఉంటది. మళ్ళీ అవకాశం కాంగ్రెస్ ఇస్తాను. పార్టీకి శ్రీనివాస్ రెడ్డి గారు BJP శ్రీనివాస్ రెడ్డి గారు మీరు 63-64 సీట్లతో చాలా కంఫర్టబుల్గా ఉన్నారు. మేము గతంలో ఎవరిని చేరికలను అంతగా స్వాగతించమని మీ పార్టీ అధినేత పార్టీ ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి కూడా చెప్పారు. కానీ ఎందుకు ఈ విధంగా 1 by 1 తీసుకోవాల్సిన అవసరం ఎందుకు ఏర్పడింది మీకు? టికెట్లు నిజంగానే క్యాండిడేట్లు మీకు దొరకట్లేదా నిజంగానే? అన్న మీట్లో ఉన్నారే, మ్యూట్లో ఉన్నారు శ్రీనివాస్ రెడ్డి గారు, చెక్ చేసుకోవాలి. మీరు మ్యూట్లో ఉన్నారు, కొంచెం అన్మ్యూట్ చేయండి అర్జెంట్గా. నో మ్యూట్ లేనండి, మ్యూట్ లో లేను, రైట్ రైట్ మ్యూట్ లో లేనండి, నేను అన్మ్యూట్ లోనే ఉన్నాను, మ్యూట్ లో లేను. రైట్ వస్తుందండి ఇప్పుడు? ఇప్పుడు వాయిస్ ఓకే. నమస్తే అండి, అక్కడ ఉన్నటువంటి ప్యానల్ వాళ్ళకి, అదేవిధంగా వెంకట్ గారికి, మరియు బీఆర్కే న్యూస్ ప్రజానికానికి కూడా అందరికి కూడా. ఇప్పుడు రాంబూత్ అన్న ఏమంటుండంటే కాంగ్రెస్ అసలు నేను చాలాసార్లు గమనిస్తున్నా, ఊరికే కేసీఆర్ ఉద్యమ పార్టీ అనేది గత చరిత్ర, అది మర్చిపోవాలి. ఊరికి ఉద్యమం అంటే 2001 నుంచి 2014 వరకు మీది ఉద్యమ పార్టీ, 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు మీది రాజకీయ పార్టీ. ఇప్పుడు ఏ పార్టీ కాకుండా ఖాళీ అయిన పార్టీ. ఆ విషయాన్ని మీరు చాలా స్పష్టంగా గమనించాలి. ఇప్పుడు మీరు కవిత అరెస్ట్కి ఏమో కేసీఆర్ గారు స్పందించారు, ఇది చూడండి. అదేవిధంగా ఢిల్లీలో కేజ్రీవాల్ అరెస్ట్ అయితే మాత్రం కేసీఆర్ గారు స్పందిస్తారు. మరి కూతురు కంటే ఎక్కువ ఏం అర్థం కాదు. అంటే దీన్ని బట్టి బీఆర్కే న్యూస్ ప్రజానీకం చాలా స్పష్టంగా అర్థం చేసుకోండి. ఇది మేము ఫస్ట్ నుంచి కూడా మా నాయకులు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే, ఇది బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఆడుతున్న డ్రామా, ఇది ఒక మెలోడీ డ్రామా తప్ప వేరే ఏం లేదు. కాదు సార్, శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి ఎంత దారుణం అండి. ముగ్గురు అరెస్ట్ అయితే మరి పక్క కనీసం పార్టీ స్పందించండి. పార్టీ నుంచి వ్యక్తులకు అరెస్ట్ అయితే మరి మొత్తం నేను అడుగుతాను, పక్క పార్టీ నుంచి వచ్చిన వ్యక్తులకు ముగ్గురికి ఎంపీ సీట్లు ఇవ్వడం ఎంత దారుణం అండి. మీరు గమనించండి, శ్రీనివాస్ రెడ్డి గారు నా పాయింట్ సూటిగా ఆన్సర్ చేయండి. ముగ్గురికి ఇచ్చారు మీరు వరుసన కోర్టుకి అక్కడికి, కానీ కేసీఆర్ గారు కనీసం ఒక చిన్న స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. మహానాయకుడు కదా అనే స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. మరి ఇప్పుడు ఇవాళ మరి కేజ్రీవాల్ గారు అరెస్ట్ కాగానే ఎమ్మటే స్టేట్మెంట్ ఇచ్చారు ఇవాళ. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇది ఏది ఉందో. మరి ఇది అలా చూడండి, బీఆర్ఎస్ ఏం చేశారు ఆ రోజు, వాళ్ళకి 2018లో 88 ఎమ్మెల్యే సీట్లు వచ్చినా కూడా కావాలనే కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ విసిరి వాళ్ళు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చిన్న చేసిన కుట్రలు జరిగినాయి. మీరు ఆ రోజు ఏందని కేసీఆర్ గారిని ఇదే విధంగా ఇదే మీడియా ద్వారా మీలాంటి మీడియా మిత్రులు అడిగితే, ఏమి సన్నాసనం పంట పెట్టుకున్నా బాయ్ మేము కూడా రాజకీయాలు చేస్తున్నాం అన్నారు. అంటే మీరు రాజకీయాలు చేస్తే కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేయదా? కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు నేర్పింది ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ. 139 ఏళ్ల చరిత్ర, ప్రపంచంలో అతి పురాతనమైన పార్టీ, మోస్ట్ సీనియర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఒక పిల్ల కాలువ బీఆర్ఎస్ అనేది కాలువ కూడా ఒక ఉప ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్. బీఆర్ఎస్ అయితే ఇప్పుడు మళ్ళీ దాని టీఆర్ఎస్ అన్నా బీఆర్ఎస్ అన్న అర్థం కాని పరిస్థితుంది. మరి వాళ్ళు నువ్వు నేర్పిన విద్య కదా నీరజాక్షి అన్నది, వాళ్ళ కేసీఆర్ కూడా అదే జరుగుతుంది. శ్రీనివాస్ రెడ్డి గారు, మీ ఊరు నుంచి మా ఊరు ఎంత దూరము, మా ఊరు నుంచి మీ ఊరు ఎంత దూరము. శ్రీనివాస్ రెడ్డి గారు, ఒకసారి గమనించండి, బీఆర్ఎస్ ది గత చరిత్ర అంటున్నారు. ఆల్మోస్ట్ మీ పార్టీ కూడా అటువంటిదే కదా ఆల్మోస్ట్. ఎందుకంటే ఎంతో వైభవం గతంలో ఉన్నది, తర్వాత దారుణంగా 2014 నుంచి మీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది కదా. వెంకట్ గారు, జాతీయ పార్టీలకు ఉప ప్రాంతీయ పార్టీలకు అసలు సంబంధం లేదు. ఇవాళ భారతదేశంలో ఏకైక ఉప ప్రాంతీయ పార్టీ ఒక బీఆర్ఎస్. మీరు గమనించాలి దయచేసి. రెండు జాతీయ పార్టీలు కలిసి ఇది ప్రాంతీయ పార్టీ కూడా పార్టీలను బొందబెట్టాలని చూస్తున్నాయి. చాలా పెద్ద మంది ఇక్కడ బీఆర్ఎస్ ఒక ఉప ప్రాంతీయ పార్టీ. ఉప ప్రాంతీయ పార్టీ కూడా కొన్ని జిల్లాలకే పరిమితి. ఇప్పుడు మాది ఖమ్మం జిల్లా, అసలు మా జిల్లాలో ఎప్పుడు లేదు. 2014లో లేదు, 2018 లేదు, 2023 లేదు. 10కి ఒక్కొక్కటి వచ్చింది. అది కూడా ఏదో ర్యాండమ్ సభ్యులుగా గుడ్డులో మెల్ల గెలవడం జరిగింది. ఇలా మీరు స్పష్టంగా గమనించండి, వాళ్ళు ఎక్కడ కూడా లేదు. మరి ఆ రోజు ఎందుకు కేసీఆర్ గారు ఆ విధంగా చేసినట్టు? బలమైన పార్టీ కదా, 7 ఎమ్మెల్యేలు గెలిచారు కదా, 3 మంత్రులు ఉన్నారు కదా. శ్రీనివాస్ రెడ్డి గారిని ఎంపీగా పెట్టమనండి. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఎంపీ అభ్యర్థిగా పెట్టమనండి. పాపం అన్నట్టున్నారా? ఎందుకు పెట్టరు? బీఆర్ఎస్ పాపం అన్నట్లే. రామూర్తి అన్న మీరు స్టూడియోలో మాట్లాడుతారు, శివలో వేరు చెప్తా ఉంటున్నారు. వెంకట్ గారికి మేము ఇక్కడ జూమ్ లో కొద్దిగా శ్రీనివాస్ రెడ్డి గారు, నేను ఒక్కటే అడుగుతున్నానే, మీది బలమైన పార్టీ ఖమ్మంలో, నేను కాదంటాలేదు అన్న, నేను కాదంటాలేదు, నేనేం కాదంటాలేదు. మీరు బలమైన పార్టీ గెలిచారు, మరి గెలిచిన పార్టీ మీరు మాట్లాడినప్పుడు మీరు మాట్లాడారు, బీజేపీలు మాట్లాడుతున్నారు, నేను మాట్లాడుతారు. ఇక ఇప్పుడు శేషు గారు మాట్లాడిన కూడా మీరేం మొత్తం మీరేం మాట్లాడలేదు. మాట్లాడేది మాట్లాడు కాదు, ఆన్సర్ చెప్పండి. మీరు అంటున్నారు, మీరు ఏమంటున్నారు? కేసీఆర్ గారు చేసిన దగ్గర ఇక్కడ చేసింది, కాంగ్రెస్ పార్టీ కొత్తగా ఏం చేయలేదు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వెంకట్ గారు ఏమన్నారంటే, కాంగ్రెస్ పార్టీకి ఖాళీ గతంలో కూడా ఇట్లా ఏం లేదంటే, కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ కి ఎక్కడా సంబంధం లేదు. నక్కకి నాగలోకి అనుకున్న తేడా ఉంది. కాంగ్రెస్ పార్టీ అంటే ఎక్కడ జాతీయ పార్టీ, జీవనది ఇది.
ఎక్కడో వర్షాలు పడ్డా కూడా ఇక్కడి నుంచి నీళ్లు పోతూ ఉంటాయి, ఇక్కడనే పడాలని వస్తుంది. కాంగ్రెస్ పార్టీ మన గొప్పతనం ఇలా మీరు చూడండి ఇవాళ. అందువల్ల ఇది ఓవరాల్ ఒకప్పుడు పోయింది, మళ్ళీ చూడండి మళ్ళీ రాష్ట్రాలలో ఉన్నదండి అధికారం శాస్త్రం కూడా తీయాలి. కానీ భారతదేశంలో బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే ఉప ప్రాంతీయ పార్టీ వాళ్ళ ఇలా సిట్టింగ్ ఎమ్మెల్యేలు కానీ సిట్టింగ్ ఎంపీలు కానీ ఉండని పరిస్థితి వచ్చింది. ఎందుకు ఇలా కేసు నేను చాలా స్పష్టంగా బీఆర్ఎస్ ప్రజానికం బీఆర్కే న్యూస్ ప్రజానికం చెప్పాను. ఎందుకంటే ఇది బీఆర్ఎస్ ప్రజానికం కూడా అర్థం చేసుకుని ఎందుకు ఇలా బీఆర్ఎస్ కి దుస్థితి దాపురించిందంటే బీఆర్ఎస్ పార్టీ ఏ రోజు కూడా ఉద్యమ నాయకులు పట్టించుకోలేదు. ఇలా బొమ్మెర రామూర్తి గారు లాంటి పెద్ద పెద్ద నాయకులను కూడా యూనివర్సిటీ లీడర్లను కూడా ఏ రోజు పట్టించుకోలేదు. అందుకనే బీఆర్ఎస్ పార్టీ నామటోపం లేకుండా పోయింది. మీరు కాంగ్రెస్ చూడండి, ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్ నుంచి యూత్ కాంగ్రెస్ నుంచి లీగల్ నుంచి రాష్ట్ర అధికార ప్రతినిధిగా కాంగ్రెస్ పార్టీ అంచెలంచెలుగా గుర్తించింది మమ్మల్ని. ఇలా గుర్తించి వాళ్ళ నాకు ఈ రోజు రాష్ట్ర అధికార ప్రతినిధి ఇచ్చింది. ఎంపీగా ఇవ్వచ్చు కదా ఖమ్మానికి, బలమైన పార్టీ అంటున్నారు కదా అక్కడ. ఎంపీలు 3 మంత్రులు ఉన్నారు, 7 ఎమ్మెల్యేలు గెలిచారు, మరి ఇట్లాంటి సీనియర్ నాయకులకి ఇవ్వచ్చు కదా. గ్రామం నుంచి కూడా ఢిల్లీ హైదరాబాద్ వరకు కూడా కేసీఆర్ గారు అధ్యక్షులు. ఇక్కడ ఎవరు కూడా సంస్థాగత నిర్మాణం ఎక్కడ జరగలేదు. మండల పార్టీలు కావచ్చు, గ్రామ శాఖలు కావచ్చు, అదే విధంగా జిల్లా శాఖలు కావచ్చు. శ్రీనివాస్ రెడ్డి గారు నామరూపాలు లేకుండా పోయింది అనేది కరెక్ట్ కాదేమో. వెంకట్ గారు గమనించండి, వెంకట్ గారు మీరు క్వశ్చన్ చేసినాక ఆన్సర్ చెప్తాను. ఇవాళ ఎందుకు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఉండట్లేదు, సీట్లు రాకపోయినంటే బీఆర్ఎస్ ఎక్కడ లేదు ఇవాళ నామినల్ గా. వాళ్ళు అడవుడు చేసి తీసుకెళ్లారు, గెలిపించుకున్నారు, వెళ్ళిపోయారు. ఒకరు 1 day 1 ఏదో ఒకరోజు ముఖ్యమంత్రి లాగా అయిపోయింది. ఈయన ఏమంటున్నారు, బీజేపీ వాళ్ళు ఏమంటున్నారంటే 100 రోజులు పాలించిందనే రెఫరెండమ్, 100 రోజులు పాలించిన ప్రజలకు విరక్తి వచ్చింది అంటున్నారు. 10 ఏళ్ళు బీజేపీ పాలిస్తే విరక్తి రాలే, 100 రోజుల్లో కాంగ్రెస్ అయిపోయిందా? ఎక్కడన్నా ప్రపంచంలో ర్యాండమ్ శాంపిల్ శ్రీనివాస్ రెడ్డి గారు 5 హామీలు అమలు చేశాము. మీరు మొత్తం చూస్తున్నారు కదా. యాక్చువల్ గా స్థూలంగా చూసుకున్నట్టయితే 6 అయినా కూడా సూక్ష్మంగా 13 హామీలు ఉన్నాయి. ఇవాళ 5 హామీలు అమలు అయిపోయినాయి. ఎన్నికలు కూడా ఎంత రేపు అయిపోతూనే ఉంటుంది కదా. కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కదా, ఉండేది కదా. ఇది పోయే పార్టీ కాదు కదా, ఇది జాతీయ పార్టీ. ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే బీజేపీలో గతంలో తక్కువ వచ్చినాయి, తర్వాత పికప్ అయింది. కాంగ్రెస్ కూడా అట్లా, ఎందుకంటే జాతీయ పార్టీల యొక్క విధి విధానాలు వేరుంటాయి, ప్రజల యొక్క నమ్మకాలు కానీ విశ్వాసాలు కానీ వేరుంటాయి. ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ అనేది 0 పార్టీ. ఇవాళ కాంగ్రెస్ కి బీజేపీకి జరుగుతుంది. ఇవాళ 12 నుంచి 14 సీట్లు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో మరి గెలుచుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉంది. ఆచార్య అంటే ఆ రోజు ఒక ఎమ్మెల్యే టికెట్ వస్తే 4 ఎంపీలు వచ్చినాయి అంటున్నారు. మరి 8 టికెట్లు వస్తే అసలు ఎంపీ టికెట్లు లేవు. మీరు ఎట్లా లెక్క చెప్తున్నారు నాకు అర్థం కాదు ఆచార్య గారు. ఒక ఎమ్మెల్యేకు 4 ఎంపీలు అయితే 8 ఎంపీలకు 32 ఎంపీల, 8 ఎమ్మెల్యేలకు లేవు, ఇక్కడ 17 ఉన్నాయి. సో మీకు వచ్చే రావచ్చు, నేను కాదనట్లేదు, 2-3 రావచ్చు, 80% కూడా రావని నేను అనట్లేదు. ఎందుకంటే ఎలక్షన్లకు సంబంధమే లేదు. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ నామమాత్ర పోటీ. బీజేపీతో కూడా శేషు గారు, ఈ వలసల్ని అవకాశవాదంగా చూడాల్సిన ఉందా, రివెంజ్ పాలిటిక్స్ గా చూడాల్సిన అవసరం ఉందా? శేషు గారు. ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 2014 నుండి జరుగుతున్నటువంటి వలసలు, తర్వాత లెజిస్లేటివ్ పార్టీల విలీనం కావటం అనేది మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి, రాబోయేటటువంటి లోక్సభ ఎన్నికల్లో గనక చూస్తే 3 పార్టీల పరిస్థితి ఎట్లుంటుంది, కాంగ్రెస్ పార్టీ వేసే రాజకీయ ఎత్తుగడ ఏంటి అనేటటువంటి అంశాన్ని కనుక మనం చూస్తే అసలు బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లుంటుంది అనేదే మనం ఒక చర్చ పెట్టాము ఇవాళ. అంటే జరుగుతున్నటువంటి వలసలు, ఆ ప్రభావం బీఆర్ఎస్ పార్టీ పైన ఎలా ఉంటుంది, బీఆర్ఎస్ పార్టీ రాబోయేటటువంటి లోక్సభ ఎన్నికల్లో ఏ విధమైనటువంటి పెర్ఫార్మెన్స్ చూపెడుతుంది అనేది. అయితే బీఆర్ఎస్ పార్టీ మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో 39 శాసనసభ స్థానాలు గెలిచింది. 39 శాసనసభ స్థానాల్లో ఒక్క రంగారెడ్డి హైదరాబాద్ నుంచే 18 గెలిచిందండి. వాళ్ళ అలయన్స్ పార్ట్నర్ 7 గెలిచారు. అంటే మొత్తం 29 ఉంటాయి. హైదరాబాద్, రంగారెడ్డిలో 29 శాసనసభ స్థానాలు ఉంటే టిఆర్ఎస్, ఎంఐఎం కలిసి 25 గెలిస్తే కాంగ్రెస్ పార్టీ 3 గెలిచింది. రంగారెడ్డిలో 1, హైదరాబాద్ లో గోషామహల్ బీజేపీ గెలిచింది. ఇది వాళ్ళకున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో గెలిచేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి లోక్సభ స్థానాలు అంటే 2023 శాసనసభ ఎన్నికలలో గెలిచినటువంటి దాన్ని బట్టి చూస్తే బీఆర్ఎస్ పార్టీ గెలవటానికి అవకాశం ఉన్నటువంటి లోక్సభ స్థానాలు 4. 1 సికింద్రాబాద్ పరిధిలో 6 శాసనసభ స్థానాలు గెలిచింది, 1 ఎంఐఎం గెలిచింది. తర్వాత మల్కాజ్గిరి పరిధిలో ఉన్నటువంటి 7 శాసనసభ స్థానాలు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. తర్వాత
చేవెళ్ల పరిధిలో ఉన్నటువంటి పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో పర్టికులర్గా హైదరాబాద్లో గులాబీ నేతల మీద కాంగ్రెస్ ఆపరేషన్ గులాబీ అన్నట్లుగా నడుస్తుంది వ్యవహారం. ఎందుకంటే దానికి కారణం వరుసగా నేతలు మారిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. రామ్మూర్తి గారు, నిజంగానే ఆ శేషు గారు చెప్పిన పాయింట్లో ఈ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల్లోనే మీరు కొంచెం ఇంపాక్ట్ చూపిస్తారా? మిగతా తెలంగాణ మొత్తంలో ఎంపీ స్థానాల్లో కొద్దిగా మీరు వెనుకబడే పరిస్థితి ఉందేమో అనిపిస్తుంది. ఏ మాత్రం అట్లా ఉండదండి. తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళే రెఫరెండం అన్నారు. ఇప్పుడు నాకు శ్రీనివాసరెడ్డి గారే సమాధానం చెప్పాలా. యనుమల రేవంత్ రెడ్డి గారు మేము ఈ 100 రోజుల మా పరిపాలనే రెఫరెండం అని అనాలి. ఇంకో మాట కూడా చెప్పాలి, ఇంకా దమ్ముంటే నేను గనక 17లో కనీసం 14 కన్నా గెలవకుంటే రాజీనామా చేస్తామని ప్రకటించాలి. అది చేత కాదు. ఇప్పుడు వాళ్ళ బాధ ఏంటంటే ఎప్పుడు మన బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకుల దగ్గరికి పోయి బతిమలాడి తీసుకొని వస్తేనే తప్ప వాళ్ళ క్యాండిడేట్ లేరు. ఇప్పుడు వరంగల్ క్యాండిడేట్ ఎవరో చెప్పలేని పరిస్థితి కాంగ్రెస్ పార్టీ. చెప్పమనండి వెంటనే. బతిలాడుతున్నారా, గెలిచే సత్తా లేక వెళ్ళిపోతున్నారా? ఈ రెండు చాలా ఇంపార్టెంట్ విషయాలు. బతిలాడుతున్నారా, మీరే మీ పార్టీ నేతలే అలా వెళ్ళిపోతున్నారా? మా దగ్గర ఇప్పుడు అధికారం ఉన్నప్పుడు ఉన్నారు, డెవలప్ అయింది, వాళ్ళు ఆర్థికంగా లేక నాయకుడిగా డెవలప్ అయ్యారు. అయిపోయిన తర్వాత మళ్ళీ అవకాశాలు ఇచ్చినాం, ఓడిపోయిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇక్కడ అవకాశం రాదనుకోడు. మా దగ్గర 65 లక్షల మంది సభ్యత్వం ఉన్న ఏకైక గొప్ప పెద్ద పార్టీ తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ. నాయకత్వానికి కొదవలేదు. ఒకడు పోతే ఒకడెవడో. నేను అదే ఈరోజు డిమాండ్ చేస్తున్నాను, హెచ్చరిస్తున్నాను. మా పార్టీలో ఎవడైనా ఈ పార్టీ నుంచి వెళ్ళిపోవాలంటే దమ్ముంటే రాజీనామా చేసి వెళ్ళిపోయి గెలిచి మళ్ళీ నీకు ఏ పార్టీకైనా పో. నువ్వు పార్టీకి పోతావా, ఏదైనా గంగల మాకు సంబంధం లేదు. దమ్ముంటే రాజీనామా చేసి పొమ్మని అంటున్నాం. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు పొయ్యి బతిలాడి అయ్యా మీకు ఎంపీ ఇస్తాం. నువ్వు రామ్మోహన్ కూడా అదే తీసుకొచ్చాడు, మీ ఎంపీ ఇస్తానంటేనే వచ్చాడు. ఇప్పుడు ఆయనకి ఇవ్వలే, పాప ఆయన ఎడిపోవాలని అర్థం కావట్లేదు. ఇప్పుడు కాదు సార్, గతంలో మీరు కూడా ఇలానే చేస్తుంటే బాగుంటుంది. కంపకొత్తగా ఒకేసారి స్పీకర్ తో మాట్లాడుకొని చట్టబద్ధంగా వెళ్ళిపోతున్నామని 12 మంది 13 మంది కలిసి అయ్యా మా కాంగ్రెస్ పార్టీని విలీనం చేస్తామని చెప్తే తీసుకున్నాం తప్ప మేమేమి ఎవరిని ఇంటికి పోయి బతిలాడలే. కావాలంటే మీరు రివ్యూలు పెట్టండి, చూడండి. మేము ఎవరింటికి, ఏ ఎంపీ ఇంటికో ఏ ఎమ్మెల్యే ఇంటికి పోలే. వీళ్ళు ఇళ్లలోకి పోయి బతిలాడుతున్నారు. ఇవాళ కేకే గారి ఇంటికి ఎందుకు పోయారండి? ఒక ఈ రాష్ట్రానికి ఇన్ఛార్జిగా వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఎట్లా పోతారు, ఎట్లా పోయి బతిలాడతారు? అంటే వీళ్ళకు కావాల్సింది కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నుండి ఎవరైనా నాయకులు వస్తేనే తప్ప వీళ్ళకి గత్యంతరం లేదు. వీళ్ళకి ఎంపీ క్యాండిడేట్లే లేరు, వీళ్ళకే కానీ బీజేపీ వాళ్ళకి కానీ. కాబట్టి ఈ రెండు పార్టీలు ప్రాంతీయ పార్టీలని బొందబెట్టాలనే ఒక కుట్రలో భాగంగానే ఆ అరెస్టులు కానీ ఈరోజు జరుగుతున్న కార్యక్రమాలు కానీ. కాబట్టి డమ్మీలు, నేను ఇంతకుముందు చెప్పినట్టు కాంగ్రెస్ ఉన్న చోట బీజేపీ వాళ్ళని డమ్మీలను పెట్టడం, బీజేపీ ఉన్న చోట కాంగ్రెస్ వాళ్ళని డమ్మీలను పెట్టడం. ఈ దుర్మార్గమైన కుట్ర, ఈ చీకటి దోస్తుల ఒప్పందం, బడేబాయ్ చోటాబాయ్ ఇద్దరు కలిసి ఆడుతున్న డ్రామాలు. కాదని చెప్పే దమ్ము ఈ రెండు పార్టీలకు ఉన్నదా? వీళ్ళు అంటున్నారు బీఆర్ఎస్ పార్టీకి అసలు సంబంధం ఏంది ఈ ఎన్నికలు అంటారు. అరే నాయన, మీరు కేంద్రంలో 10 సంవత్సరాలు ఈ తెలంగాణ హక్కుల కోసం కానీ తెలంగాణకు రావాల్సిన ఏదైనా ఏ ప్రాజెక్టు కోసమైనా బీఆర్ఎస్ పార్టీలు ఎంపీలు కొట్లాడుతుంటే ఒక్క బీజేపీ ఎంపీ అయినా ఒక్క కాంగ్రెస్ ఎంపీ అయినా ఇది నిజమే బీఆర్ఎస్ ఎంపీలు కొట్లాడేది కరెక్టే అని ఒక్కసారైనా నోరెత్తిరా? మరి మీకు ఎందుకు ఓటేయాలి? ఏం సాధించేదని ఓటేయాలి? ఆచార్య గారు చాలా పాయింట్స్ అయితే పదే కొన్ని అవాస్తవాలు చెప్పి భ్రమలలో పెట్టి అబద్ధాలు నిజాలని నమ్మించడం కోసం మళ్ళీ అబద్ధాలు ఎందుకైతే ఇవి ఏమనం దాని గురించి మాట్లాడడం ఎందుకు అని అంటే, మీరు అన్ని తెలంగాణ విధ్వంసం జరిగిందండి 10 సంవత్సరాల్లో. ఆంధ్ర పాలనలో విధ్వంసం జరగలే, దానికంటే ఎక్కువ జరిగింది 10 సంవత్సరాల్లో విధ్వంసం. కనుకనే ఈరోజు మూల్యం చెల్లించింది ఈ పార్టీ. మాకంటే ఎక్కువ జట్టు గెలిచినా ఆచార్య గారు మూల్యం చెల్లించింది అయితే వానిష్ అయిపోవాలి, కానీ అటువంటి పరిస్థితి లేదు. అదే నేను అదే చెప్తున్నా. 14 సీట్ల 5,000 లోపు ఓట్లు లేకపోతే మేము అధికారంలో. భారతీయ జనతా పార్టీ గారు చెప్తున్నది, కేసీఆర్ గారి కుటుంబంలో మేము ఎవ్వరం పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయమని చెప్పి అస్త్ర సన్యాసం చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఒక్కరంటే ఒక్కరు ధైర్యంగా ముందుకు వచ్చి మేము పోటీ చేస్తామని చెప్పలేదు. అంతకుముందేమో మేము పోటీ చేస్తాం అంతకుముందు ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర పోయి కూర్చొని మేము పోటీ చేస్తాం అని చెప్పి అన్నోళ్ళు ఒక్కరంటే ఒక్కరు పోటీ చేయడానికి సిద్ధంగా లేరు. సిట్టింగ్ ఎంపీలు పోటీ చేయడానికి సిద్ధంగా లేరు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు పోటీ చేయడానికి సిద్ధంగా లేరు, ఉన్నవాళ్ళు ఉండడం కోసం సిద్ధంగా లేరు. కనుక ఎందుకు ఎలా వీళ్ళు ఈ విధంగా స్ట్రాంగ్ ఫిక్స్ అయిపోయారు, పోటీగా సిద్ధంగా లేరు వారంతా అని చాలా స్ట్రాంగ్ గా చెప్తున్నారు? ఎటువంటి సంకేతాలు మీకు వాతావరణము కనిపిస్తుంది కదండి. ఇప్పుడు
ముందే అధినాయకత్వమే అస్త్ర సన్యాసం చేసినాక వెనక సైన్యం ఏం చేస్తుందండి? ఇవాళ అధినాయకత్వము ఒకవేళ యుద్ధం జరుగుతా ఉంటే వాళ్ళు ప్రకటించారా? యుద్ధం జరుగుతా ఉంటే అధినాయకత్వం ముందు ఉండాలి, వెనక సైన్యం వస్తుంది. వీళ్ళే అస్త్ర సన్యాసం చేసి మేము పోటీ చేయం, మీరు పోటీ చేయండి, బలికా బక్రా మీరు అని చెప్పి మిమ్మల్ని ముందుకు తీసుకొని పోతే ఎవరు పోటీ చేస్తారండి? ఎందుకు పోటీ చేస్తారండి? ఎందుకు పోటీ చేస్తారు? నామమాత్రం పోటీ. నేనేమంటున్నా, పోటీ అంటే ఎవరైనా పోటీ చేస్తారు. 196 మంది అభ్యర్థులు ఉంటారు ఒక పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో, గెలిచేది ఒకరే, పోటీ ఉండేది ఒకరికి ఇద్దరికి మధ్యలోనే. కనుక బీఆర్ఎస్ పార్టీ ఇర్రెలెవెంట్ అని మేము బరాబర్ చెప్తా ఉన్నాము. ఎందుకు అని అంటే మేము కారణాలు చెప్తా ఉన్నాము, 100 కారణాలు ఉన్నాయి. మీ బీఆర్ఎస్ పార్టీ అసలుకి ఇప్పుడు మనుగడలో లేని పార్టీ. చరిత్ర చదువుకోవాలి. ఇప్పుడు అన్న రామన్న చెప్పినట్టు చదువుకోవాలి. ఉద్యమ పార్టీ మేము అట్లా చేసి, కానీ వచ్చిన ఓట్లు సీట్లు చూస్తే మీరు అన్న పాయింట్ అదే చెప్తున్నామండి. లేదు. వెంకట్ గారు, నేనేమంటున్నానంటే అసెంబ్లీ ఎన్నికలలో మంచి పర్ఫార్మెన్స్ చేసింది బీఆర్ఎస్ పార్టీ, మేము ఒప్పుకుంటున్నాం. 39 అసెంబ్లీ సీట్లు అంటే మామూలు ఆషామాషి వ్యవహారం కాదు. కానీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయడం కోసం అభ్యర్థులు ఎందుకు వెనకాడుతున్నారు? ఎందుకు జంకుతా ఉన్నారు? ఎందుకు భయపడుతున్నారు? కనుక ఏందో అంటే వాళ్ళు కాదండి, ప్రజల నాడి కనిపెట్టి రాజకీయ పార్టీలో ఉన్న సీనియర్లకే ఇస్తున్నారు. రాజకీయ ఇంతకుముందు ఇచ్చారండి, కాదండి. మా దగ్గర ఉన్నది నాయకత్వం ఉంది, ఇంతకుముందు 2019 పార్లమెంట్ ఎన్నికల లోపల ఎంతమందికి ఇచ్చారండి? కొత్త వాళ్ళకు సీట్లు ఇవ్వలే మీరు? ఎంఎస్ఎన్ రెడ్డి ఎవరండి? ఎక్కడి నుంచి వచ్చిండు? కనుక మేమేమంటున్నామనంటే రంజిత్ రెడ్డి ఎవరండి? ఎక్కడి నుంచి వచ్చిండు? మీ పార్టీలో ఉద్యమంలో పనిచేసిండా రంజిత్ రెడ్డి గారు? కనుక మీరు అందరినీ ఆశావాహులు కాదు, వాళ్ళు వ్యాపారస్తులను తీసుకొని వచ్చి టికెట్లు ఇచ్చి మళ్ళీ ముందరకు తీసుకొని పోయారు ఈరోజు. కనుక నేను అందుకనే ఏమంటున్నానంటే మీరు ఏం చేసినా మీ మార్కు రాజకీయమే తెలంగాణలో కనిపిస్తూ ఉంది. కనుక ప్రజలు ఏం ఆశ్చర్యపోవట్లేదు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలని ఒక రకంగా వినోదంగా చూస్తున్నారు, కానీ అయ్యో పాపం అనే పరిస్థితి లేదు ఈరోజు. కనుక మేమేమంటున్నాం, పదే ఏమంటున్నాం అంటే ఇర్రెలెవెంట్ అంటున్నాం. ఇప్పుడు జరుగుతున్న ఎన్నిక శ్రీనివాసరెడ్డి గారు మంచికో చెడుకో చెప్తున్నది ఏంటంటే కాంగ్రెస్ బీజేపీ. కానీ బీజేపీ ఈడ సింహభాగం ఓట్లు సీట్లు గెలిచే పరిస్థితి తెలంగాణలో ఉన్నది. ఖచ్చితంగా మీరు ఆ మార్పు గమనిస్తారు రాబోయే రోజులలో. ఈరోజు ఎందుకు అని అంటే ఆషామాషిగా మళ్ళా ఓట్లు అడుగుతారు, ఏం చేసిండ్రు అని అన్నారు కదా. అసెంబ్లీ 1 నుంచి 8కి వచ్చింది కాబట్టి ఇది కూడా పెరుగుద్ది అనుకుంటారా? 4 నుంచి మేమేం చెప్తున్నాం అంటే 10 సంవత్సరాల్లో మేము ఉట్టిగా ఓట్లు అడగట్లేదు, ప్రజల దగ్గరకు పోయి మేము చేసిన పని చెప్తా ఉన్నాము. ఏం పనిలో చెప్తాము? ఉట్టిగా ఆషామాషిగా 2 మాటలు అధికారంలోకి రాలేదు. మళ్ళీ ఏ టీవీ సర్వే చేసినా కానీ ఈరోజు మోడీ గారే ఖచ్చితంగా ముచ్చటగా 3వ సారి అధికారం చేపడతారని చెప్పి సర్వే రిజల్ట్స్ ఎందుకు వస్తున్నాయి? మేము కట్టించినాం ఇండ్లు, పక్కా ఇండ్లు కట్టించినాం. 4,50,00,000 మందికి దేశవ్యాప్తంగా పక్కా ఇండ్లు కట్టిస్తే కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తామని చెప్పి మాయమాటలు చెప్పి మోసం చేసినందుకు కర్రగాల్చి వాత పెట్టిర్రు. కట్టించిన ఇంటికి నల్లా నీళ్ళు ఇచ్చినాం, కట్టించిన ఇంటి ముందర బాత్రూమ్ కట్టినాం, కట్టించిన ఇంట్లో టీకా ఇచ్చినాం, కట్టించిన ఇంట్లో బియ్యం ఇస్తున్నాం, కట్టించిన ఇంటికి కరెంట్ ఇస్తున్నాం. ఉట్టిగా ఆషామాషిగా భారతీయ జనతా పార్టీ రాలేదండి అధికారంలోకి. ఈరోజు నేను నాగర్ కర్నూలు నియోజకవర్గంలో ఒక రాజకీయ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నా. నాగర్ కర్నూలు జిల్లా గుండా కల్వకుర్తి నుంచి నంద్యాల వరకు 2,400 కోట్ల రూపాయలు పెట్టి నేషనల్ హైవే సాధించడం. పనులు పూర్తయినాయి, 40% పనులు పూర్తయినాయి. గద్వాల నుంచి డోర్నకల్ వరకు రైల్వే లైన్ పూర్తి చేస్తున్నాం. సర్వే పనులు జరుగుతూ ఉన్నాయి. క్లస్టర్, మ్యాంగో క్లస్టర్ భారతదేశంలో అందరు చేస్తారు. రామన్న మేమేమంటున్నామంటే నేషనల్ హైవేస్ జరగలేదు, ఏర్పడలేదు అని మేము చెప్తలేము. నేషనల్ హైవేస్ నేషనల్ హైవేస్ గతి వేగము 2014 పూర్వము 7 కిలోమీటర్ల నుంచి 11 కిలోమీటర్లు, ఈ రోజు 22 కిలోమీటర్ల నుంచి 24 కిలోమీటర్లు. మీరు చెప్తున్న ఇంపాక్ట్ దిలీప్ గారు, మీరు చెప్తున్న ఇంపాక్ట్ నార్త్ లో ఉందో కానీ సౌత్ లో ఎక్సెప్ట్ కర్ణాటకలో మినహాయించి ఎక్కడ లేదు. బీజేపీ మీరు చెప్తున్న చాలా పవర్ఫుల్ గా ఇంపాక్ట్ చెప్తూ ఉన్నారు. మీరు ఏమంటున్నారంటే మీరు సౌత్ నార్త్ అని మీరు మాట్లాడతారండి. మేము ఆసేతు హిమాచలం అని మేము మాట్లాడతాం, అఖండ భారత్ అని మేము మాట్లాడతాం, భారతదేశం మొత్తం ఒకటే దేశం ఒకటే కుటుంబం అని మేము మాట్లాడతాం. మీకు ఆ భేదభావాలు ఉన్నాయి, కానీ ఎక్కడ గెలుస్తున్నాం ఎక్కడ ఓడిపోతున్నాం అనేది మాకు ఇర్రెలెవెంట్ అండి. మేము భారతదేశ వ్యాప్తంగా ఒక జాతీయ పార్టీగా అన్ని రాష్ట్రాల్లో నిలబడుతున్నాము, అన్ని రాష్ట్రాల్లో పోటీ చేస్తున్నాము, అన్ని రాష్ట్రాల్లో ప్రజలు ఆదరిస్తున్నారు. తమిళనాడులో ఖచ్చితంగా మీరు అనుకుంటున్నట్టు
మీరు తమిళనాడులో మాది ఎంట్రీ లేదు కదా లాస్ట్ టైం వరకు మాకు 0 సీట్స్ కదా. అవును. ఈసారి చూడండి ఖచ్చితంగా ఆశ్చర్యకరమైన ఫలితాలు వస్తాయి, మీరు ఖచ్చితంగా చూస్తారు. రైట్. అదే మళ్ళీ బీఆర్కే న్యూస్ లో మనం జూన్ 4th రోజు కూర్చొని మాట్లాడదాము. తెలంగాణలో ఏ విధంగా ఫలితాలు వస్తాయో మీరు ఆలోచన చేయండి. మీ ఊహకందని ఫలితాలు తెలంగాణలో రాబోతున్నాయి. ప్రతి పార్టీ- కేరళలో మేము ఖచ్చితంగా ఖాతా తెరవబోతున్నాము. కనుక కర్ణాటకలో లాస్ట్ టైం 25 సీట్లు గెలుచుకున్నాం మేము. కనుక మీరు సౌత్ నార్త్ అనే తేడా లేకుండా భారతదేశ వ్యాప్తంగా 400 సీట్లు గెలిచే పార్టీ ఇలా 400 వస్తాయా రావా అని ఆలోచన చేస్తున్నారు. కానీ ఎవరైనా విశ్లేషకులు కానీ మేధావులు కానీ గెలుస్తుందా గెలవదా అని ఎవరు అడుగుతలేరు. గెలుస్తారు, కానీ ఎన్ని సీట్లు గెలుస్తారు? భారతీయ జనతా పార్టీ 400 సీట్లు పారైతుందా అని చెప్పి, అధిగమిస్తుందా అని చెప్పి ఆలోచన చేస్తున్నారు తప్ప ఇంకొక ఆలోచనే లేదు. అదేవిధంగా ఇలా చెప్పండి, ధైర్యం ఉన్న రామన్ అని చెప్పమని మేము ఇన్ని ఎంపీ సీట్లు గెలుస్తామని చెప్పి ఒక్క సీట్ ఏదో చెప్పండి. నేను 2 విషయాలు అడుగుతున్నా రామన్న, నేను 2 విషయాలు అడుగుతున్నా, సీరియస్ గా చెప్పు. మేము 17 సీట్లు గెలుస్తామని చెప్తున్నాము, ఇంక్లూడింగ్ ఎంఐఎం పార్టీని ఓడించి హైదరాబాద్ సీట్ ని. మీరు చెప్పండి, ఎంఐఎం పార్టీని ఓడించి హైదరాబాద్ సీట్ ని గెలుస్తామని చెప్పండి, దమ్ముందా? ఎంఐఎం మాకు మొన్నటి దాకా ఎట్లా కలిసి అలయన్స్ ఏంది అలయన్స్? ఖచ్చితంగా వాళ్ళ ఎట్లా అలయన్స్? నిన్న చెప్పిండు రేవంత్ రెడ్డి గారు ఆడిపోతే 6 సీట్లు గెలుస్తాము. ఇంకో సీట్ ఎక్కడ పోతుంది? ప్రయత్నాలు ఎందుకు పోతుంది? ఇంకో సీటు హైదరాబాద్ మీ సీటు కదా, హైదరాబాద్ తెలంగాణ కదా. మీరు చేసిన ఫలాలు హైదరాబాద్ కి అందలేవా? మీ దగ్గర ఓటర్లు లేరా? ఓటు ఎందుకు వేయాలో ప్రజలకు, తెలంగాణ ప్రజలను అడగండి, మమ్మల్ని కాదు అడగాల్సింది. తెలంగాణ ప్రజల్ని మాకెందుకు ఓటేయాలి, మేము తెలంగాణ ప్రాంతానికి ఇది చేసినాము. కేసీఆర్ గారు కరెంట్ ఇచ్చినామంటారు, కరెంట్ ఇచ్చిన కేసీఆర్ గారు మీరు 29 రాష్ట్రాలలో ఎక్కడ లేని 24 గంటలు మా రైతు బంధు తీసుకొని పోయి మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చిత్తశుద్ధితో పనిచేస్తే మీ బండారం అంతా బయట పడుతుంది. వాళ్ళ చేతపత్రాలు పెడుతున్నారు, మీరు చేసిన బండారాన్ని మొత్తం బయట పెట్టడం కోసం కూర్చున్నారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తే వీళ్ళందరూ జైల్లో ఉంటారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ జైల్లో ఉంటారు. సాక్షిగా మాకు అవార్డులు ఆల్రెడీ మొదలైంది, గొప్పదని. రైట్. వీళ్ళు చెప్పే పని ప్రజలకు అర్థమైపోయింది. వీళ్ళ 100 రోజుల రెఫరెండం, వీళ్ళు 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలకు చేసిన ద్రోహం, వీళ్ళు 2 కలిపి రేపు ఎంపీ ఎన్నికల్లో వీళ్ళకు కరెక్ట్ గెలుస్తారు, 17 గెలవరు. ఎందుకంటే హైదరాబాద్ తెలంగాణలో భాగం కాదు. హైదరాబాద్ ఓటర్లు తెలంగాణ ఓటర్లు గారు. ఒక్క సీటు కూడా గెలవరు. శ్రీనివాస్ రెడ్డి గారు ఎందుకు మీరు ఆ వలసలను ప్రోత్సహించమని, అసలు ఎటువంటి మీరు చేరికలను అంత ఆషమాషిగా చేయమని చెప్పేసి ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? ఈ విధంగా ఎందుకు ఎంకరేజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చి పడింది మీకు? వెంకట్ గారు, ఇవాళ తెలంగాణ రాజకీయ భూభాగంపై రాజకీయం 2.0 కొత్త వర్షన్ నడుస్తుంది. ఇది చాలా బీఆర్కే న్యూస్ ప్రజానికానికి చెప్తాను. రాజకీయం 2.0 వర్షన్ ఇన్ తెలంగాణ స్టేట్. ఇలా కేసీఆర్ గారు లాంటి ఒక వ్యక్తి వాళ్ళ ఇలా రాష్ట్రాన్ని దివాలా కోరుతనం పట్టించారు. బొమ్మె రామూర్తన కూడా గుండె మీద చేసుకుని మాట్లాడలేము. ఎందుకంటే టు బి ఫ్రాంక్ మాట, ఇవాళ రాష్ట్రం ఖజానా ఖాళీ చేసి వాళ్ళ రాష్ట్రాన్ని అప్పల కుప్పగా మార్చిన చరిత్ర ఈ భారతదేశంలో మోస్ట్ తప్ప ఎక్కడ కూడా లేదు. 100 రోజులలో రోజుకు 180 కోట్లు అప్పు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? 180 కోట్లు రోజుకు 100 రోజులలో ఇవాళ లక్షల కోట్లు చూసుకొని కోర్టు ముందర ఇవాళ పడిగాపులు కాసే పరిస్థితి వల్ల మనం చూస్తున్నాము. ఇలా సాక్షాత్తు కన్నా కూతురు అరెస్ట్ చేసినా కూడా ఏం మాట్లాడారు? మీరు ఒకటి రామూర్తన ఎవరన్నా ఈ తెలంగాణ రాష్ట్రంలో కవిత గారిని ఎందుకు అరెస్ట్ చేశారని అడిగారా? రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేశారా? మీరు దయచేసి బీఆర్కే న్యూస్ గమనించండి ప్రజానికి అందరూ కూడా. ఇది నేను ఒక మధ్య శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా చెప్పట్లే, ఒక న్యాయవాదిగా ఒక తెలంగాణగా పౌరుడిగా మాట్లాడుతున్నాను. ఎందుకు ప్రజలు స్పందించట్లేదంటే అందరికి తెలిసిపోయింది. ఇందాక దిలీపాచారి గారు అన్నట్టుగా రియల్ గా ఇవాళ ఒక్కొక్కటి పుట్ట మొత్తం కదులుతుంది. ఇవాళ బీఆర్ఎస్ నాయకులు ఆల్మోస్ట్ జైల్లోనే మకం పెట్టాల్సి వస్తుంది. ఇవాళ నాకు తెలిసి ఉన్న జైలు కూడా సరిపోవనిపిస్తుంది. ఇవాళ ఏ డిపార్ట్మెంట్ చూసుకున్నా కూడా ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా అవినీతి ఉసరగొట్టిన కనిపిస్తుంది. ఇవాళ నేను మొన్న ఒక పేపర్ చదివాను, ప్రధాన దినపత్రికలో ఒక కార్పొరేషన్ చైర్మన్ సాక్షాత్తు 500 కోట్ల రూపాయలు మరి కుంభకోణం చేశారంటే మీరు ఇవాళ మంత్రుల ధైర్యంలో ఉందో ఎమ్మెల్యే ధైర్యం ఉందో అర్థం చేసుకోండి. ఇవాళ మా ఖమ్మం జిల్లాలో కార్పొరేటర్లు అయితే కోట్లకు పడలు ఇచ్చారు. రామూర్తనం కూడా తెలిసారు. మా పాలేరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులే 100 కోట్లు 100
ఒకప్పుడు సినిమా కనుక 100 days 100 సీట్లు వచ్చిందో ఇవాళ బీఆర్ఎస్ ఏంటంటే ప్రపంచానికి కానీ దేశానికి కానీ ఒక కొత్త వరవడం నేర్పింది. 50 కానీ ఒక కొత్త వరవడం నేర్పింది. శ్రీనివాసరెడ్డి అన్న అన్ని తెలుసు కదా, వాస్తవాలు తెలుసు కదా, మరి ఎందుకు విచారణ చేస్తలేరు, ఎందుకు అరెస్టులు చేస్తలేరు, ఎందుకు జైల్లో పెడతలేరు? శ్రీనివాసరెడ్డి అన్న మీకు అన్ని విషయాలు తెలుసు కదా, ఎందుకు విచారణ ప్రారంభాలు కావట్లేదు? ఎందుకు లోపాయికారి ఒప్పందాలు చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారా? విచారణ మొదలవుతుంది అన్ని ఇప్పుడు మేడిగడ్డ మీద జరిగిన దాని మీద అన్నిటి మీద ఒక్కొక్కటి విచారణ జరుగుతుంది. తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత ముందుంది ముసల పండగ. మీరు అన్నట్టుగా టీఆర్ఎస్ నాయకులు మొత్తం ఇవాళ జైల్లో ఉండే పరిస్థితి వచ్చింది వాళ్ళు. ఎందుకంటే మీరు చూడండి, వాళ్ళ కవితను అరెస్ట్ చేస్తే ఎవరు కూడా పాప అనట్లేదు. మీరు దయచేసి బీఆర్ఎస్ ప్రజానికి చాలా స్పష్టంగా చెప్తాను, సూటిగా చెప్తాను ప్రజలకి, నేను ఇవాళ ఎవరు కూడా పాపం లేదు. ఇవాళ బీఆర్ఎస్ నాయకులు అల్లా ఉంటే మేము గెలవని చెప్పేసి లీపులు ఇస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. కొంతమంది వచ్చి వాళ్ళే జాయిన్ రాబోతున్నా మీరు గమనించాలి, మీరు ఒప్పుకోలేకపోతున్నారు. నిజం తప్పదు. ఆ రోజు మీకు 2018లో 88 సీట్లు వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ చిన్నభిన్నం చేసిన చరిత్ర ఆ రోజు మీరే నేర్పారు రాష్ట్ర ప్రజలకు. ఇవాళ అందుకనే మిమ్మల్ని ఎవరు కూడా పాపం అనట్లేదు. చూడండి, ఎవరన్నా నేను కోర్టు పోయినా, నెయ్యాల సూర్యాపేట కోర్టు పోయినా కూడా ఎవరు కూడా ఏం మాట్లాడతారు. ఎందుకంటే మీరు నేర్పింది ఇదంతా, మీరు నేర్పింది. మా ఖమ్మంలో కానీ మన హైకోర్టు ఎవరు కూడా ఏమనట్లేదు. కారణం ఏంటంటే మీరే నేర్పారు. ఇవాళ భారతదేశంలో ఇంత నీచమైనటువంటి రాజకీయాలు ఒక కేసీఆర్ గారు ఈ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే చేయగలిగింది. ఇలా గ్రామంలో కానీ మండలంలో కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఇతర పార్టీ నాయకులు కానీ చీల్చి చెండాడి పార్టీ మారకుండా ఉంటే మాలాంటి వాళ్ళ మీద కూడా ఇలా ఖమ్మంలో కేసులు పెట్టారు. మీకు తెలుసు రామ్మూర్తి అన్న. ప్రాక్టీస్ కూడా ఇబ్బంది కలగజేశారు, రాజకీయానికి ఇబ్బంది కలగజేశారు. అను చోట ప్రతి క్షణం కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఎంటాడేది ఇలా బీఆర్ఎస్. మీరు కేసులు పెట్టలేదా? ఇప్పుడు పెడతా లేదా? అక్రమంగా అరెస్టులు చేస్తా లేదా? ఖమ్మం జిల్లాలో నాయకుల్ని వేధిస్తా లేదా? నేర్పిందే కదా. పాలేరు నియోజకవర్గంలోనే అరెస్ట్ చేసిండ్రు, ఎంతమంది మీద కేసులు పెడుతున్నారు అక్రమంగా, ఎన్ని కుటుంబాలు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు, నేను అడిగిన ప్రశ్న వేరు, మీరు ఏదేదో చెప్తున్నారు, సబ్జెక్టు కొంచెం డివేట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. మీరు వలసలను ప్రోత్సహించమని మీ పార్టీ ప్రెసిడెంట్ చెప్పారు, అది ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి రేవంత్ గారు కూడా చెప్పారు. కానీ గేట్లు తెరిచేసాను ఓపెన్ గా చెప్తున్నారు, అందరిని తీసేసుకుంటున్నారు. ఎందుకు అటువంటి పరిస్థితి వచ్చింది? అది నా ప్రశ్న. సూటిగా సమాధానం చెప్పండి. వెంకట గారు, నేను సూటిగానే మీరు అడిగారు, నేను ఫస్టే చెప్పా, నేను సూటిగానే ఆన్సర్ చెప్పా. తెలంగాణ రాజకీయం 2.0 వర్షన్. ఇది వర్షన్ అన్నప్పుడే మీరు అర్థం చేసుకున్నారు, వర్షన్ డిఫరెంట్ ఉంటది. ఇలా కేసీఆర్ గారు ఏదైతే నేర్పారో తెలంగాణ యొక్క రాజకీయ చరిత్రనే మార్చారు, రాజకీయ చరిత్రను చెరిపేసే ప్రయత్నం చేశారు. అభ్యర్థులు లేరు అని ఒప్పుకోండి. మరి మా పార్టీలో ఇప్పటి వరకు 130 సంవత్సరాల పార్టీ కాంగ్రెస్ పార్టీ, మాకు ఎంపీకి పోటీ చేసే అభ్యర్థులు లేరు. బీఆర్ఎస్ పార్టీ నుండి వస్తేనే మాకు అభ్యర్థులు అని చెప్పండి. మీరు ఒప్పుకోండి. మరి ఒప్పుకోండి. ఏం జరిగింది అక్కడ? మునుగోడు ఏం జరిగింది? కాంగ్రెస్ పార్టీ ఉండొద్దని కేసీఆర్ గారు కుట్రలు పన్నారు. కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా గుంజుకున్నారు. ఇక అయిపోయింది, నేను ఒక్కనే అనుకున్నాను. కానీ బీజేపీ వచ్చింది. అప్పుడు బీజేపీతో కుంభకైన విషయం తెలంగాణ ప్రజానికం క్యాచ్ చేసింది. నేను అప్పుడు మునుగోడు కూడా ఇన్ఛార్జ్ చేశాను. నేను అప్పుడు వెంటనే వాము ఇక మళ్ళీ ఇక్కడ కనుక బీజేపీకి వెళ్తే మాకే ప్రమాదం వచ్చేటట్టుంది బీజేపీ తోడుకుని అప్పుడు కేసీఆర్ గారు మేలుకొని శక్తులన్నీ కొట్టి అక్కడ పోయి మళ్ళీ గెలిపించుకోవడం జరిగింది. రైట్. శేషు గారు, మీరు పాలిటిక్స్ని మీరు బాగా కీన్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఎన్నికల సమయానికి బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్లో నేతలు ఉంటారంటారా లేదంటే వెళ్తారంటారా? అంటే మీకేమనిపిస్తుంది? మీ అబ్జర్వేషన్ ఏంటి? వెంకట్ గారు ఇందాక చాలా స్మాల్ టెక్నికల్ ప్రాబ్లం వచ్చినట్టుంది. అయితే ఇప్పుడు ఆపరేషన్ ఆకర్ష్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ప్రారంభించింది అనేటటువంటి ప్రశ్న, దానికి సమాధానం ఏంటి అని అంటే, ఒకటి ఇప్పుడు ఉన్నటువంటి టార్గెట్, కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి టార్గెట్ ఏంటంటే 12 నుంచి 14 లోక్సభ స్థానాలను గెలవాలని. 12 నుంచి 14 లోక్సభ స్థానాలు గెలవాలి అంటే ఒకటి బీఆర్ఎస్ పార్టీని జీరో చేయాలి, రెండోది భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది అని అనుకుంటున్నటువంటి లోక్సభ స్థానాల్లో కూడా దాన్ని ఓడగొట్టాలి. అప్పుడే వీళ్ళు 12 నుంచి 14 లోక్సభ స్థానాలు గెలవగలుగుతారు. అయితే మొదటి ప్రశ్నకు సమాధానం ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీని జీరో చేయాలనేటటువంటి కార్యక్రమంలోనే ఇవాళ వలసలు ప్రోత్సహిస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. ఇది ఎట్లా పాసిబుల్ అవుతుందనంటే, బీఆర్ఎస్ పార్టీకి గెలవగలిగినటువంటి లోక్సభ స్థానాలు ఒకటి సికింద్రాబాద్, రెండోది మల్కాజ్గిరి, మూడోది చేవెళ్ల, నాలుగోది మెదక్. ఈ 4 బీఆర్ఎస్ పార్టీకి గెలుపు అవకాశాలు ఉన్నాయి 2023 శాసనసభ ఎన్నికల ప్రాతిపదిక తీసుకుంటే.
మొట్టమొదట ఆపరేషన్ స్టార్ట్ సికింద్రాబాద్ లో చేశారు. సికింద్రాబాద్ లో పరిధిలోకి వచ్చేటటువంటి ఖైరతాబాద్ ఎమ్మెల్యే అయినటువంటి దానం నాగేందర్ ని పార్టీలోకి తీసుకోవటం, తర్వాత గద్వాల విజయలక్ష్మి మేయర్ ని పార్టీలోకి తీసుకునేటటువంటి ప్రయత్నాలు చేయటం, తర్వాత మీరు సికింద్రాబాద్ ఇప్పుడు హైదరాబాద్ డిప్యూటీ మేయర్ శోభన్ ని పార్టీలోకి తీసుకున్నటువంటి సందర్భం, హైదరాబాద్ లో ఉన్నటువంటి కార్పొరేటర్ని పార్టీలోకి తీసుకుంటున్నటువంటి సందర్భం. అంటే సికింద్రాబాద్ పరిధిలో గనక బీఆర్ఎస్ పార్టీని వెనకకు నెట్టగలిగితే, అక్కడ బీజేపీని ఓడించగలిగితే ఒక పక్క బీఆర్ఎస్ సీటు తగ్గుతుంది, ఇంకొక పక్క బీజేపీ సీటు తగ్గుతుంది. ఇది మొదటిది. రెండో ఎత్తుగడ ఏంటి అని అంటే మల్కాజిగిరిలో లోక్సభ పరిధిలో ఉన్నటువంటి 7 శాసనసభ స్థానాలు బీఆర్ఎస్ గెలిచింది. ఇక్కడ కూడా మల్లారెడ్డిని, రాజశేఖర రెడ్డిని, భద్రారెడ్డిని, ఒకప్పుడు భద్రారెడ్డి పోటీ చేస్తా అన్నటువంటి మల్కాజిగిరిలో నేను పోటీ చేయననేటటువంటి స్థాయికి తీసుకొచ్చారు. అక్కడ కూడా కార్పొరేటర్లని, మున్సిపల్ చైర్మన్లని, మేయర్లని పార్టీలోకి చేర్చుకున్నటువంటి సందర్భంలో మల్కాజిగిరిలో కూడా బీఆర్ఎస్ ఓడగొట్టగలిగితే బీఆర్ఎస్ సీటు తగ్గిపోతుంది, బీజేపీ సీటు తగ్గిపోతుంది. తర్వాత చేవెళ్లకు వచ్చేసరికి ఒకప్పుడు బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నటువంటి సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి పోటీ చేయనన్నాడు. పోటీ చేయకపోవటమే కాదు, కాంగ్రెస్ లోకి ఫిరాయించారు. తర్వాత చేవెళ్ల పరిధిలో ఉన్నటువంటి మాజీ మంత్రి మహేందర్ రెడ్డిని తీసుకున్నారు, వికారాబాద్ జడ్పీ చైర్మన్ ని తీసుకున్నారు, తర్వాత మీకు ఇబ్రహీంపట్నం జడ్పీ చైర్మన్, రంగారెడ్డి జడ్పీ చైర్మన్ ని తీసుకున్నారు. అంటే చేవెళ్లలో కూడా బీఆర్ఎస్ ఓడగొట్టాలి, తర్వాత బీజేపీ ఓడగొట్టాలి. అప్పుడు బీజేపీకి సీటు తగ్గుతుంది, చేవెళ్లలో బీఆర్ఎస్ పార్టీ గెలవకపోతుంది. రెండోది మెదక్. ఒక్క మెదక్ లోనే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగిన బీఆర్ఎస్ పార్టీకి కొద్దిగా గెలుపు అవకాశాలు ఉన్నాయి. కానీ వాళ్ళు ఇచ్చినటువంటి అభ్యర్థి వెంకటరామరెడ్డితో కూడా ఆ ఆశలు పోయినాయి. ఇక్కడ మెదక్ పరిధిలో ఉన్నటువంటి సునీతా లక్ష్మారెడ్డిని పార్టీలోకి తీసుకురావాలనుకుంటున్నారు, కాళే యాదవ్ని పార్టీలోకి తీసుకురావాలనుకుంటున్నారు. వాళ్ళిద్దరు ఎమ్మెల్యేలకి ఆల్రెడీ వల వేసినటువంటి సందర్భం ఉంది. కాబట్టి మెదక్ సీట్లలో కూడా మెదక్లో కూడా బీఆర్ఎస్ ఆపగలిగితే, మెదక్ లో కూడా బీఆర్ఎస్ ఓడగొట్టగలిగితే జరిగే పరిణామం బీఆర్ఎస్ 0 అవుతుంది. బీజేపీ పార్టీ గెలవాలనుకుంటున్నటువంటి 5 లోక్సభ సీట్లలో 2 పోతాయి, 3కు మిగులుతుంది. కాబట్టి ఇది కాంగ్రెస్ పార్టీ వేస్తున్నటువంటి ఒక రాజకీయ ఎత్తుగడ వ్యూహం ఏంటి అని అంటే బీఆర్ఎస్ ని 0 చేయటం, భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నటువంటి 5-6 లోక్సభ స్థానాల్ని 2-3కు పరిమితం చేయటం. దాంట్లో భాగంగానే ఇవాళ ఆపరేషన్ ఆకర్ష అనేటటువంటి కార్యక్రమాన్ని ఈ 4 నియోజకవర్గాల్లో ప్రధానంగా చేస్తున్నటువంటి అంశాన్ని మనం చూడాలి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఈ 4 నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున వలసలను ప్రోత్సహించింది. గ్రామ స్థాయి నుండి ఎంపీ ఎమ్మెల్యే స్థాయి వరకు పెద్ద ఎత్తున ఇవాళ వలసల్ని ప్రోత్సహించినటువంటి సందర్భం చూసింది. ఈ 4 నియోజకవర్గాల్లో గనక బీఆర్ఎస్ ఓడిపోతే బీఆర్ఎస్ 0 అవుతుంది. ఈ 4 నియోజకవర్గాల్లో సికింద్రాబాద్ లో బీజేపీ ఓడిపోతే, తర్వాత చేవెళ్లలో బీజేపీ ఓడిపోతే బీజేపీ గెలిచేటటువంటి స్థానాలు నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ మాత్రమే గెలవగలుగుతాయి. అంటే 3 లోక్సభ స్థానాలు సమయం మించిపోతుంది. సీట్లు గెలుతుంది అని ఆయనే చెప్తున్నాడు, మళ్ళీ 0 అవుతుందని ఆయనే చెప్తున్నారు. ఈ బీఆర్ఎస్ పార్టీని 0 చేసే దమ్ము ఈ రాష్ట్రంలో ఎవరికి లేదు. ఒక దెబ్బకు 2 పిట్టల ఫార్ములా లాగా ఉంది. ఆయన చెప్పిన ఫార్ములా కొంచెం వర్కౌట్ అయ్యేలానే ఉంది సార్, అంటే కనిపిస్తుంది. ఇద్దరు కలిసి బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాయి. వీళ్ళిద్దరూ తోడు దొంగల్లాగా ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు గెలిచే కాడ వీళ్ళు గెలిచే కాడ వాళ్ళని ఆయన కూడా చెప్పకనే చెప్తున్నారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా బ్రహ్మాండంగా అది రాజకీయ వ్యూహంగా చూడొచ్చు కదా. ఇద్దరు తోడు దొంగలు ఎలా అవుతారు, రాజకీయ వ్యూహంగా చూడొచ్చు కదా. కర్నూలు చెప్పాలండి ఖచ్చితంగా మా ఐపీఎస్ ఆఫీసర్ వచ్చారు, ప్రకటించడం 100% సమయం మించిపోతుంది. కంక్లూడ్ చేయాలి. చూడండి సమయం మించిపోతుంది. రామన్న ఏమన్నాడు, ఇంతకుముందు మీకు అభ్యర్థులు లేరా, మీకు అభ్యర్థులు దొరకరా, మా అభ్యర్థులే కావాల్సి వచ్చిరా అని చెప్పారు. నార్కల్లో మీకు అభ్యర్థులు దొరకలేదా, బీఎస్పీ పార్టీ నుంచి వచ్చిందా, బీఎస్పీ పార్టీ కావాల్సి వచ్చిందా, మీ సిపిఎం ఎక్కడ పోయిండు, గొప్ప నాయకుడు అయితే మరి ఏమైంది, ఆయన పార్టీలే ఇచ్చేది టికెట్, ఆయన పార్టీని పొత్తు పెట్టుకొని ఇచ్చేదంటే ఆయన పార్టీ రాజీనామా చేసేస్తే నీకెందుకు, మరి నీ దాంట్లో పనిచేసిన వాళ్ళు ఎక్కడ పోయారు అంటే నీకెవరు దిక్కులేడా,
అరే నీ మా కాన్సె- దగ్గర ఆ నార్కల్ మా దగ్గర పార్లమెంట్ ఉన్న కాన్స్టిట్యూన్సీలో ఎంపీని- ఎవరు మీ దిక్కులేరా? ఎంపీని BRS రాజీనామా పార్టీ చేయకుండా గుంజుకున్నారు మీరు. కనుక నేనేమంటున్నానంటే మీ రాముని ఎవరు తీసుకున్నారు? ఇప్పుడు ఎవరు తీసుకున్నారు? అన్ని BJP బాగానే BJP వాళ్ళు ఉన్నాయి. తీసుకున్నారు. ఆయన రాజీనామా చేసిండా? చేయలే. న్యూస్ లో చర్చించిన అంశాలన్నింటినీ క్రోడీకరించి మళ్ళీ మనం ఒక కంక్లూజన్ కి వస్తే శేష్ గారు చెప్పిన అంశాలతోటి నేను కొంత ఏకీభవిస్తాను. అంటే మూడు రెండే అయితే రెండు గెలుస్తారు అన్నట్టు. నేనేమంటున్నా ఆయన అన్నట్టు రెండే గెలుస్తారు అన్నట్టు మరి. శేషు గారు నిజంగా ఒక పెద్ద ప్లాన్ క్లియర్ కట్ ప్లాన్ చెప్పినట్టుగా చెప్పారు. అంటే అవేమో ఫ్యాక్ట్ చెక్ చేసుకోవడం కోసం చెప్తున్న అంశాలు, అవి కెమిస్ట్రీ ఆ రకంగా కనిపిస్తూ ఉంటది. కానీ ఫ్యాక్ట్స్ ఏంటంటే ఈ రోజు తెలంగాణ సమాజం మొత్తం కూడా పార్లమెంట్ ఎన్నికల లోపల ఒక జాతీయ స్థాయిలో జాతీయ భావాలతో కూడిన ఓట్లు ఆ ఓట్లు వేయాలని అనుకుంటున్నారు. ప్రాంతీయంగా ఈ కులాలు మతాలు ఆలోచన చేయకుండా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి కట్టబెట్టాలనే ఆలోచనలో ఉన్నారు. కాబట్టి శేషి గారు ఏదైతే ఈక్వేషన్ చెప్పారో ఆ ఈక్వేషన్ అంతా ఫెయిల్ అయిపోతుంది. వారు చెప్పిన 4 పార్లమెంట్ సీట్లలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. వారు చెప్పిన 3 సీట్లు అదనంగా గెలుస్తుంది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ఇక్కడ శేషి గారు చెప్పినవే 4+3 7 సీట్లు గెలుస్తాం. కాబట్టి ఖచ్చితంగా మెజార్టీ సీట్లు భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణను వదులుకోవడానికి శేషు గారు సమయం సిద్ధంగా మించిపోయింది. కంక్లూడ్ అయ్యి నెక్స్ట్ బులెటిన్ కూడా స్టార్ట్ చేయాలి. సారీ ఏమనుకోకండి. థ్యాంక్ యూ సో మచ్ శేషు గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా బొమ్మ రామూర్తి గారు, అదేవిధంగా దిలీప్ ఆచార్య గారు. కోర్స్ ప్రతి పార్టీకి కూడా కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. ఆ కాన్ఫిడెన్స్ని ఆయా పార్టీకి సంబంధించిన వ్యక్తులు రిఫ్లెక్ట్ చేస్తారు. అంతే కాన్ఫిడెన్స్గా మాట్లాడుతున్న పరిస్థితి ఇప్పుడు మన డిబేట్లో కూడా చూసాం. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, బీఆర్ఎస్ భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది, బీజేపీ పరిస్థితి ఏంటి, కాంగ్రెస్ పరిస్థితి ఏంటి, ఇది ఏంటి తెలియాలంటే ఖచ్చితంగా ఎలక్షన్స్ వరకు ఆగాలి. అదంతా కూడా ప్రజల చేతిలోనే ఉంది. వాళ్ళు ఎవరిని నిర్ణయించుకుంటారో వారు మాత్రమే ఒక దిశానిర్దేశం చేయగలరు. రైట్, ఇది వాళ్ళ ది గ్రేట్ డిబేట్.